హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ సజ్జ జమ్మిడి, యువర్ వేదాంతోస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే క్లాస్ 10th కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ అనేటువంటి చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 3 మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీ అందరికి తెలుసు మన వేదాంతు ఆఫ్లైన్లోకి రాబోతుంది, ఆఫ్లైన్లోకి రాబోతుంది మన వేదాంతు. బేసికల్గా మనకి మన తెలుగు స్టేట్స్లో టీఎస్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 3 సెంటర్స్ ఉన్నాయి. దెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో మనకి ఆఫ్లైన్ సెంటర్స్ అనేటువంటి వస్తున్నాయి. సార్ ఆఫ్లైన్ సెంటర్స్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో చెప్తున్నామో సేమ్ ఆన్లైన్ మొబైల్లో కాకుండా డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ సెంటర్కి వచ్చేసి క్లాస్ అనేటువంటి వినొచ్చు. ఒకవేళ ఎవరైనా వేదాంతలోకి అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నట్టయితే తప్పకుండా వేదాంత అనేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఖచ్చితంగా మీరు రావచ్చు, అడ్మిషన్ అనేటువంటి తీసుకోవచ్చునా. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు వేరే ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే మనకి పర్సనల్ అటెన్షన్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది అన్న. ప్రతి ఒక్క స్టూడెంట్ పైన స్పెషల్ ఫోకస్ అనేటువంటి ఉంటుంది. ఎస్పెషల్లీ చదువు విషయంలో, సబ్జెక్టు విషయంలో చాలా ఫోకస్ అనేటువంటి ఉంటుంది. చాలా పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది ఉంటుంది నాన్న. మీ సబ్జెక్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఒక చాప్టర్ చెప్తే మీకు అర్థమైందా లేదా, ఆ చాప్టర్లో ఏ టాపిక్ అర్థం అవ్వలేదు, అండ్ ఏ టాపిక్ దగ్గర బేసిక్స్ చాలా తక్కువ ఉన్నాయి, అండ్ ఇంకా అర్థమైన టాపిక్ ఉన్నట్టు దాన్ని ఇంకా అర్థమయ్యే విధంగా చేయాలంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, ఏ లెవెల్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎలా మీకు క్విజ్లు పెట్టాలి, ఇలా పర్సనల్ అటెన్షన్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. మనకి 3 వేస్లో డౌట్ సాల్వింగ్ అనేటువంటి జరుగుతుంది అన్న. 3 వేస్లో డౌట్ సాల్వింగ్ అనేటువంటి జరుగుతుంది ఎవ్రీబడి. 3 వేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ చెప్పేటప్పుడు క్లాస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అనేటువంటి క్లాస్లోనే క్లియర్ అనేటువంటి అయిపోతాయి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీకు ప్రతి ఒక్కరికి డెడికేటెడ్గా ఒక మెంటర్ ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డెడికేటెడ్గా అకాడమిక్ మెంటర్ ఉంటానన్నా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డౌట్ క్లియరింగ్ సెషన్లో మీరు మెంటర్తో డిస్కస్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. మీరు ఒకవేళ సెంటర్లో అవైలబుల్గా లేకపోయినట్టయితే మీకు డైరెక్ట్గా నైట్గా ఒక డౌట్ వచ్చింది, లేదంటే హాస్టల్కి వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చింది, మీరు ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా డౌట్ మీరు అడగాలి. ఇంకా మీకు డౌట్ అప్లికేషన్ కూడా ఉంటుంది. దాంట్లో అయినా కూడా మీకు ఏ డౌట్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసినా మీకు ఆన్సర్స్ అనేటువంటి వస్తాయి, సొల్యూషన్స్ అనేటువంటి వస్తాయి. సో ఇలా 3 వేస్లో మనకి డౌట్స్ అనేటువంటివి క్లారిఫై అనేటువంటి చేస్తున్నాను. ఇంకా మనకి ఫర్ ద ఫస్ట్ టైం మనకి స్మార్ట్ క్లిక్కర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాను. స్మార్ట్ క్లిక్కర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాను మనకి వేదాంతలో. మీకు క్లాసెస్ జరుగుతున్నప్పుడే ఆఫ్లైన్ సెంటర్స్లో ఇక్కడ క్విజెస్ వచ్చినా కూడా, ఎంసీక్యూ క్వశ్చన్స్, ఇంకా ఎలాంటి సెషన్స్ ఉన్నా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో లైవ్గా మీ చేతిలోనే రిమోట్ ఉంటుంది. మీరు ఓపెన్ చేసి మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, క్విజెస్ అటెంప్ట్ చేయొచ్చు, అన్ని అటెంప్ట్ చేయొచ్చు. మీకు సంబంధించిన రిపోర్ట్ మొత్తం అక్కడ ఉంటుంది. టాప్ స్టూడెంట్స్ ఎవరు, టాప్ ర్యాంకర్స్ ఎవరు, అండ్ ర్యాంక్ ఇలా చెప్తున్నాను కాదు, మీ పొజిషన్ ఎక్కడుంది, మీరు ఎలా అటెంప్ట్ చేశారు, మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఏ క్వశ్చన్ రాంగ్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అక్కడ వస్తాయి. మీరు మీ సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మీ వీక్ ఏరియాస్ని పట్టుకొని ఆ వీక్ ఏరియాస్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో ఆలోచించుకునే విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? పర్సనల్ గైడెన్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. చాలా మనకి పర్సనల్ గైడెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ. కౌన్సిలింగ్ అండ్ మెంటర్షిప్స్ ఉంటుంది, అండ్ 1-to-1 కాంటాక్ట్, మనకి క్వారీస్ ఉంటుంది. మీకు క్వశ్చన్స్ కూడా 1-to-1 డిస్కస్ చేయొచ్చు మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా. ఓకేనా? సో ఎవరికైనా తీసుకోవాలి అనుకున్నట్టయితే, ఆఫ్లైన్ సెంటర్లోకి రావాలనుకున్నట్టయితే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ని అందరూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆఫ్లైన్ సెంటర్కు మీరు వచ్చినట్టు, మీరు 10th అయిపోయింది అనుకోండి, జేఈ నీట్లో కోచింగ్ తీసుకోవాలంటే రండి, వీఆర్ దేర్. నేను హైదరాబాద్ కొత్తపేట సెంటర్లో అవైలబుల్గా ఉంటాను. లేదు ఫౌండేషన్ కావాలి అనుకున్నట్లయితే 8th, 9th, 10th వాళ్ళకి ఖచ్చితంగా ఫౌండేషన్ కూడా ప్రొవైడ్ అయినటువంటి చేయడం జరుగుతుంది. సో మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా అవైలబుల్ ఉంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? చూడండి, కాన్సన్ట్రేట్గా విన్నా. ఇప్పుడు క్లాస్ 10th సంబంధించినటువంటి 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, రిప్రజెంట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ యూజింగ్ ద లూయిస్ నొటేషన్. లూయిస్ నొటేషన్ ద్వారా మనం కాల్షియం అండ్ క్లోరిన్ కలిసి కాల్షియం క్లోరైడ్ ఫామ్ చేస్తున్నాం కదా, దీన్ని రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ఫామ్ అవుతుందో దీన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా చెప్పాలి. వెరీ సింపుల్ అన్న, వెరీ సింపుల్. యాజ్ వీ నో దట్, చూడండి కాన్సన్ట్రేట్గా వినండి, ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. ఇదేంటన్నా మనకి కాల్షియం వ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
క్లోరిన్ వ్యాలెన్సీలో ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. కాల్షియం దగ్గర 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాల్షియం క్లోరైడ్ అనే కదా